రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజా సమస్యలను పక్కన పెట్టి డ్రామా రాజకీయాలు చేస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి దింటకుర్తి వీరరాఘవ 39వ డివిజన్ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు న్యాయవాది సంక పరమేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాసరావు హయాంలో ఆర్య వైశ్యుల అత్యంత వైభవంగా ఆధ్యాత్మిక సామాజిక కార్యక్రమాలు నిర్వహించుకున్నారని టీడీపీ నాయకులు మాట్లాడే ముందు గతాన్ని ఒకసారి పరిశీలించుకోవాలని హితవు పలికారు. 39వ డివిజన్ విద్యాధరపురంలో వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో దింటకుర్తి వీరరాఘవ మాట్లాడుతూ కేంద్రంలో నీట్ పరీక్షల అక్రమాలపై పోరాడి కేంద్ర మంత్రి రాజీనామాకు ఏ విధంగా ఒత్తిడి తెచ్చారో అదే రీతిలో రాష్ట్రంలో డిఎస్సి అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు యువత విద్యార్థులతో కలిసి నిరసనలు ధర్నాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ నిరసనలకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ఎమ్మెల్యే బోండా ఉమా తన ఉనికిని చాటుకునేందుకు నిరసన దీక్షలపై రౌడీలను పంపి టెంట్లు పీకించడం, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుపై కోడిగుడ్లు దాడి చేయించడం, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్పై అనుచిత వ్యాఖ్యలు చేయించడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఆర్య వైశ్యులకు అత్యుత్తమ ప్రాధాన్యతనిచ్చారని స్పష్టం చేశారు. టీటీడీ బోర్డులో 2 పర్యాయాలు ఇద్దరేసి చొప్పున దుర్గగుడి పాలక మండలిలో 3 ద్వారకా తిరుమలలో 5 ఆర్య వైశ్యులకి స్థానం కల్పించిన ఘనత వైఎస్ఆర్సీపీదేనని గుర్తు చేశారు. జగనన్న అమ్మఒడి, చేయూత, ఆసరా, ఈబీసీ, నేస్తం వంటి పథకాల ద్వారా వైశ్య కుటుంబాలకు నేరుగా కోట్ల రూపాయలు లబ్ధి చేకూరిందని అన్నారు. గత 2014-19 టీడీపీ హయాంలో అసెంబ్లీ సాక్షిగా ఆర్యవైశ్య కార్పొరేషన్కు 63 కోట్లు కేటాయిస్తామని చెప్పి ₹1 కూడా ఇవ్వకుండా చంద్రబాబు వైశ్యులను మోసం చేశారని, అందుకే 2019లో ప్రజలు టీడీపీని ఇంటికి పంపారని విమర్శించారు. డూండి రాకేష్ తన పదవి కోసం వైశ్య సమాజాన్ని టీడీపీ వద్ద తాకట్టు పెట్టారని, వెల్లంపల్లి శ్రీనివాస్పై తప్పుడు వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. 39వ డివిజన్ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు న్యాయవాది సంక పరమేష్ మాట్లాడుతూ విజయవాడ కోర్టు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన న్యాయవాదికి మొదటిసారిగా ప్రభుత్వ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పదవి ఇప్పించిన ఘనత వెల్లంపల్లి శ్రీనివాస్కి దక్కిందని అన్నారు. రాజకీయాల్లోనూ ప్రోత్సహిస్తూ తనను 39వ డివిజన్ అధ్యక్షుడిగా నియమించారని తెలిపారు. సంపాదన లేక ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ పదవి కాలం ముగుస్తుండడంతో ఎక్కడ పక్కన పెడతారో అన్న భయంతో డూండి రాకేష్ గంజాయి బ్యాచ్ అంటూ వైఎస్ఆర్సీపీ నాయకులపై అవాకులు చవాకులు పేలుతున్నారని విమర్శించారు. ఈ విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్సీపీ స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గత వారం రోజుల నుంచి రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం ఒక పెద్ద డ్రామా రన్ చేయడం స్టార్ట్ చేసింది. సరే, అసలు ఈ వారంలో ఈ డ్రామా ఎందుకు స్టార్ట్ అయిందంటే, డిఎస్సిలో జరిగిన అవకతవకల మీద ఎలా అయితే కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి జంజీవార్ చేసి కేంద్ర విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయించారో అదే పందాలో ఇక్కడ జరిగిన అవకతవకల మీద కూడా ఇక్కడ విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయించాలనే యోచన, దాంతోపాటుగా న్యాయమైన ప్రతి డిఎస్సి అభ్యర్థికి ర్యాంకు సాధించి అర్హత కలిగిన ప్రతి డిఎస్సి అభ్యర్థికి కూడా అర్హత కలిగిన వారికి మాత్రమే ఉద్యోగం ఇప్పించాలనేటువంటి ధ్యేయంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు 175 నియోజకవర్గాల్లోని యువతని, విద్యార్థుల్ని కూడగట్టుకొని వైఎస్ఆర్సీపీ మద్దతు ప్రకటిస్తూ ర్యాలీలు, నిరసన దీక్షలు, రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాయని, యువత ఈ వైఎస్ఆర్సీపీ వైపు ఈ విధంగా ఆకర్షితులైపోతారేమో అని భయంతో కూటమిలో ఉన్న సహజ కుట్ర ధోరణితో వాళ్ళు కూడా ఒక డ్రామా స్టార్ట్ చేయడం మొదలుపెట్టేశారు. ఆ డ్రామాలో భాగంగా కులాల ప్రస్తావన, అలాగే అభ్యర్థులకి వ్యక్తిత్వ హననం చేయటం, ఇలాంటి కార్యక్రమాల్లో భాగంగా మొన్న బోండావమ్మ గారు ఆయన యొక్క తెలుగుదేశం పార్టీలో ఆయనకున్న పరపతి పోయిందని వారిని నమ్మించడం కోసం ప్రశాంతంగా జరుగుతున్నటువంటి నిరసన దీక్ష మీదకి వీధి రౌడీలను వేసుకొని వచ్చి ఆ టెంటు పీకేయటం, మల్లాది విష్ణు గారి మీద కోడిగుడ్లు వేయటం,
అలాగే గతంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా చేసి పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయటం, ఆయన చేసింది చాలదన్నట్టు ఇప్పుడు ఆయన దగ్గర ఉన్న విశ్వాసం గల జంతువులు ఉన్నాయి కొన్ని, ఆ విశ్వాసం గల జంతువులతో మళ్ళీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి మీద బురద జల్లిచ్చే కార్యక్రమం, వ్యక్తిత్వ హననం చేయించే కార్యక్రమం, అవాకులు చవాకులు పేలే కార్యక్రమం వాళ్ళతో చేయించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా నిన్న డూండి రాకేష్ అతను మాట్లాడుతూ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని ఆర్యవైశ్య సంఘం, మీ ఆర్యవైశ్య సంఘం నుంచి చాలామంది వెల్లంపల్లి గారిని మాట్లాడంగానే ఖండిస్తూ చాలామంది వీడియోలు పెట్టడం జరిగింది సోషల్ మీడియాలో. దాన్ని తట్టుకోలేక ఈ డూండి రాకేష్ ఏమంటాడు, ఆర్యవైశ్య సంఘానికి వెల్లంపల్లి శ్రీనివాస్కి ఏం సంబంధం, ఆర్యవైశ్యులకి అసలు వెల్లంపల్లితో ఏం సంబంధం అంటాడు. నువ్వెక్కడా, నీ స్థాయి ఎక్కడా, నువ్వారా బాబు ఈ మాటలు మాట్లాడేది? ఇవాటి వరకు 2 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం నిండిపోయింది, 2 సంవత్సరాలు పూర్తి చేసేసుకుంది కూటమి ప్రభుత్వం ఏర్పడి. కళ్ళబొల్లి మాటలు చెప్పి వైశ్యులందరినీ ఏమార్చి ఎక్కడికక్కడ గొడవలు సృష్టించి కులంలో వైషమ్యాలు తీసుకొచ్చి నువ్వు పీకిందేంట్రా, నువ్వేం పీకావు? ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ అవ్వటం తప్పితే కులాన్ని మొత్తం కట్టగలిపి తీసుకెళ్ళి తెలుగుదేశం పార్టీ పాదాల చెంత తాకట్టు పెట్టి నువ్వు చేసింది ఏంటంటే ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ సంపాదించుకోవటం. అంతకు మించి కులానికి నువ్వు చేసింది ఏంటి? ఒక్క వైశ్యుడికి, ఆర్యవైశ్య కార్పొరేషన్ నుంచి ఒక్క వైశ్యుడికి ఏదన్నా ఒక ఆర్థిక సహాయం కానీ, లేదా ప్రభుత్వం నుంచి ఆర్యవైశ్యులకి ఒక తల్లికి వందనం తప్ప నుంచి ఏ పథకం ద్వారా ఏ లబ్ధి చేకూర్చారో చెప్పాలి. అదే వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో చేయూత పథకం అనుకోవచ్చు, అమ్మఒడి అనుకోవచ్చు, ఆసరా కింద అనుకోవచ్చు, ఈబీసీ నేస్తం అనుకోవచ్చు, కొన్ని లక్షల రూపాయలు ఆర్యవైశ్యులకి నేరుగా డీబీటీ పథకం ద్వారా లబ్ధి చేకూరింది. అలాంటి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ని, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని, వైఎస్ఆర్సీపీ నాయకుల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బట్టలు చింపించుకునే రోజులు దగ్గరలో ఉండిపోయినాయి. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ స్థాయిలు గుర్తించుకొని మీ స్థాయికి తగ్గ మాటలు మాట్లాడండి. స్థాయి మించి మాట్లాడితే స్థాయికి మించిన తలవంపులు తప్పవు. అదేవిధంగా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి గురించి మాట్లాడుతున్నాం. ఆయన గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఏం చేశారు అని. రేయ్, నీకు తెలుసో తెలీదో, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ఇచ్చాపురం మొదలుపెట్టి తడ వరకు ఏ టెంపుల్ ఉన్నా, ఎటువంటి దేవస్థానం ఉన్నా ఆ దేవస్థానంలో కమిటీ మెంబర్లని తక్కువలో తక్కువ అంటే 2 కమిటీ మెంబర్ని వేశారు. ఈ రోజున కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేనలో ఎంతమంది వైశ్యులు కష్టపడి పనిచేశారు? ఈ కష్టపడ్డ వైశ్యులకి మీరు చేసిన న్యాయం ఏంటి? తిరుమల తిరుపతి దేవస్థానంలో 2 పర్యాయాలు జగన్మోహన్ రెడ్డి గారు 2 పర్యాయాలు ట్రిప్పుకి 2 చొప్పున ఆర్యవైశ్యులకి టీటీడీ బోర్డు మెంబర్ స్థానం కల్పించారు. అలాగే దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఒకసారి 3కి, ఒకసారి 2కి స్థానం కల్పించడం జరిగింది. అలాగే ద్వారకా తిరుమలలో 5గురికి కమిటీలో సభ్యులుగా స్థానం కల్పించడం జరిగింది. అలానే ఆర్యవైశ్య సంఘాలను చూస్తే సంఘాల్లో ఉన్నటువంటి సత్రాలు, అన్న సత్రాలకి స్టాంప్ డ్యూటీ మినహాయింపుతో విజయవాడలో మహాసభకి ఒక బిల్డింగ్ కడుతుంటే మహాసభ బిల్డింగ్కి స్టాంప్ డ్యూటీ మినహాయింపు. అలాగే కర్నూలులో ఒక సేవా సంస్థకి ఒక ఆస్తి బదలాయింపు చేస్తే అక్కడ స్టాంప్ డ్యూటీ మినహాయింపు. కావాలంటే జీవోలు వెరిఫై చేసుకోవచ్చు. మీకులా గాలి మాటలు, గాలి వ్యవహారాలు మా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండవు. అబద్ధాలు, అవినీతి మరకలు మాకు లేవు. కాబట్టి కావాలంటే జీవో కాపీలు, నీకు కావాలంటే జీవో నెంబర్లతో సహా పంపించగలను నేను.
అదేవిధంగా చూసుకుంటే ఆర్యవైశ్య సంఘాలు వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని పిలవట్లేదు అంటున్నావు. ఒరే వెధవ, ఆర్యవైశ్య సంఘాలు వెల్లంపల్లి గారిని పిలవట్లేదని నువ్వు చెప్పడం కాదురా, నువ్వే పిలవకుండా కుట్ర పన్నుతున్నావు అని చెప్పు. ఆ విషయం నీకు నువ్వే ఒప్పేసుకొని చెప్తున్నావు. వెల్లంపల్లి గారు ఒకటే ఆయన ధ్యేయం, వైశ్యులు ఎక్కడున్నా ప్రశాంతంగా బతకాలి, ప్రశాంతంగా వ్యాపారాలు చేసుకోవాలి, ప్రశాంతంగా ఉండాలి. కాబట్టి ఎవరిని బెదిరింపులకు గురి చేయటం, లేకపోతే కుల సంఘాల్లో రాజకీయ ప్రేరేపణలు చేయటం, రెండు భాగాలుగా విభజించడం ఆయనకి చేత కాదు. అలాగే నువ్వు అంటున్నావు ఆర్యవైశ్యుల మీద కేసులు పెట్టి, ఎవరి మీద పెట్టించారు? తప్పుడు కోతలతో, తప్పుడు వాగ్దానాలతో. 2014-19 నేను తెలుగుదేశం పార్టీలోనే ఉన్నావు, నా వెనకే ఉన్నావు. నువ్వు మర్చిపోయావు, గుర్తెచ్చుకో బాగా, నా వెనకే ఉన్నావు. ఆ రోజున ఆర్యవైశ్య కార్పొరేషన్ అనౌన్స్ చేయగానే సగటు ఆర్యవైశ్యుడిగా మనందరం కూడా సెలబ్రేషన్లే చేసాం. కానీ అసెంబ్లీ సాక్షిగా 63 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని చెప్పి ఒక్క రూపాయి ఎలగాట్ చేయనటువంటి దద్దమ్మ ప్రభుత్వం ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. ఒక్క రూపాయి ఏకాని పైసా ఆర్యవైశ్యులకి కార్పొరేషన్ ద్వారా ఎలగాట్ చేయకుండా 3 నెలల ముందు తూతూ మంత్రంగా ఒక కమిటీ వేసి, ఒక చైర్మన్ వేసి, ఒక 6 డైరెక్టర్లను వేసి చేతులు దులిపేసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ దెబ్బకే 2019 ఎలక్షను ఇంటికి పంపించారు. ఆ దెబ్బకే ఇంటికి పంపించారు. అలాగే రేపొద్దున కూడా మళ్ళీ ఇదే జరిగేది. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండండి. ఇలాంటి అవాకులు చవాకులు కనుక వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి మీద పేలితే చెప్పు దెబ్బలు, చేట దెబ్బలు రెండు గ్యారంటీ. మీకు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ స్థాయిలను గుర్తుపెట్టుకొని స్థాయికి తగ్గల మాటలు మాట్లాడండి. తెలుగుదేశం పార్టీలో మీకు స్థానం కావాలంటే ప్రజలకు మంచి చేసి ప్రజల దగ్గర మెప్పు పొంది నేను నాయకుడిని అనిపించుకోండి. కానీ పక్క నాయకుల్ని తిడుతూ మీ యొక్క స్వలాభానికి పక్క నాయకుల మీద కనుక ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ ఉండే కార్యకర్తలు కానీ ఆ నాయకుడిని నమ్ముకొని ఉన్నటువంటి వ్యవస్థ కానీ చూస్తూ ఊరుకోదు. కబడ్దార్ జాగ్రత్త. నా పేరు శంకా పరమేశ్వరరావు, నేను న్యాయవాదిని, అట్లనే వైఎస్ఆర్సీపీ 39వ డివిజన్ ప్రెసిడెంట్ నుండి. ఇప్పుడు డిఎస్సి మీద జరుగుతున్న అవతవకల గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. దానికి సంబంధించి 175 నియోజకవర్గాల్లో కూడా యువత అనే వాళ్ళు అందరూ కూడా ఆకర్షిస్తున్నారు. ఈ భాగంగా అనవసరంగా పార్టీ బలోపేతం అవుతుందన్న దీంట్లో అకస్సుతో సెంట్రల్ నియోజకవర్గంలో బొండవమ్మ గారు గొడవ చేయడం అనేది అందరికీ తెలిసిన విషయం. ఈ భాగంగా కుల రాజకీయాలు తీసుకొస్తూ మన డుండి రాకేష్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు పార్టీలకి ఆర్యవైశ్యులకి ఏం చేశారు అనే పదం పడుతున్నారు. ఫస్ట్ నా గురించి నేను చెప్తానండి. విజయవాడ చరిత్రలో మా న్యాయవాదుల దాంట్లో ఆర్యవైశ్యులు ఎంతోమంది అడ్వకేట్స్ ఉన్నారండి. ఆ అడ్వకేట్స్లో ఈరోజు వరకు కూడా ఒక ఏపీపీ కానీ ఒక ఏజీపీ కానీ ఈరోజు దాకా రాలేదండి. ఇన్ని సంవత్సరాలు కూడా ఫస్ట్ ఏపీపీగా నాకే అవకాశం కల్పించారండి. అంతమంది పోటీలో ఉండక కూడా మా ఆర్యవైశ్యులకి ఎందుకు రాకూడదు అనే ఉద్దేశం మీద పార్టీ నుండి మా ఆర్యవైశ్యులకి ఒక్కరికైనా స్థానం కల్పించాలి ఫస్ట్ అని చెప్పి నాతోనే స్టార్ట్ చేశారండి. నా తర్వాత కూటమి ప్రభుత్వంలో వాళ్ళకు కూడా ఇంకో అవకాశం వచ్చిందండి ఆర్యవైశ్యులకి. అంటే ఇది స్టార్ట్ చేసింది ఎవరండి? వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కాదా? ఇన్ని సంవత్సరాల కోర్టు చరిత్రలో ఎప్పుడైనా సరే విజయవాడకు సంబంధించి నేను చెప్తున్నానండి, ఎవరైనా ప్రయత్నం చేశారా? ఎవరైనా ఆర్యవైశ్యులు తిరిగి తిప్పుకోవడమే కానీ వాళ్ళని ఎంతసేపు తిప్పుకొని ఏమార్చడం తప్పితే ఏ ఒక్కళ్ళు కూడా పనిచేసింది లేదండి. ఫస్ట్ టైం చాలా ప్రౌడ్గా చెప్తున్న వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు నాకు ఆ స్థానం కల్పించడమే కాకుండా ఆర్యవైశ్యుడిగా రాజకీయాల్లో ముందుండాలని చెప్పి 39వ డివిజన్ ప్రెసిడెంట్గా కూడా ఇచ్చారండి. కార్పొరేషన్కి రేపు సందిగ్ధమయ్యే విధంగా కూడా నన్ను తయారు చేస్తున్నారు. అట్లనే డుండి రాకేష్ గారు మాట్లాడితే గంజాయి బ్యాచ్ అండి. ఈ మధ్య సంపాదన ఏమీ లేకపోయేటప్పటికి మమ్మల్ని అడ్డం పెట్టుకొని వైసీపీ వాళ్ళని గంజాయి ఏమన్నా వ్యాపారం చేస్తున్నారు అనేది మాకు సందేహంగా ఉంది. అది కూడా మరి వ్యాపారం అది పెంచుకొని ఏమన్నా రేపు ఎలక్షన్స్కి ఫండింగ్ ఇవ్వడానికో పార్టీ వాళ్ళకి లబ్ధి చేకూర్చడం కోసమో మాట్లాడితే నోరు తెరిస్తే గంజాయి బ్యాచ్ అంటే ఈ మధ్య అసలు మీరే ఎక్కువ ఫోర్స్ పెడుతున్నారు.
ఏదైనా కానీ దాని మీద ఎక్కువ దృష్టి సారిస్తున్నట్టు నాకు అర్థమవుతుంది. అట్లానే ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ పదవీ కాలం కూడా ముగుస్తుందో మిమ్మల్ని ఎక్కడ పక్కన పెడతారనే ఉద్దేశంతో మీరు ఎలాంటి అవక్కులు చవక్కులు పెడుతున్నారు. మీరు ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో ఆర్యవైశ్యులు అనేవాళ్ళు లేరు అని చెప్పే పదం వాడుతున్నారు. అంగరంగ వైభవం అంటూ 3 సంవత్సరాలు చేశారండి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు. ఎంతమంది వచ్చారండి? మీరు చేసిన కార్యక్రమాలకి ఎంతమంది ఆర్యవైశ్యులు వస్తున్నారు? ఒకసారి గ్రహించుకొని మీరు పూర్వం జరిగినవన్నీ కూడా పరిశీలించుకొని మీరు మాట్లాడితే బాగుంటుందని హితవు పలుకుతున్నాను. ధన్యవాదాలు.